కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టంగా ప్రకటించారు. 2024 ఎన్నికలే చివరి ఎన్నికలని ప్రకటించారు. అయితే కామినేని శ్రీనివాస్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పైన వ్యతిరేకతతోనే కామినేని శ్రీనివాస్ ఇలాంటి ప్రకటన చేసి ఉండవచ్చన్న ప్రచారం ఉంది. ఎందుకంటే 2014-19 మధ్య ఆయన మంత్రిగా ఉన్నారు. 2014లో బీజేపీ నుంచి కైకలూరు నుంచి గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇస్తారన్న ఆలోచనతో ఆయన చాలా వరకు ప్రయత్నం చేశారు. కానీ ఆ శాఖను మంత్రి సత్యకుమార్కు ఇచ్చారు. గతంలో కూడా కామినేని శ్రీనివాస్కు బీజేపీ నుంచి గెలిచినప్పుడు 14-19 మధ్య వైద్య ఆరోగ్య శాఖనే ఇచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ బీజేపీకి సత్యకుమార్కు వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చారు. కాబట్టి చంద్రబాబు తీరుపై అసంతృప్తితో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగబోతుందనే ప్రచారం ఉంది. ఈ విస్తరణలో అవకాశం లేదని తెలిసిన నేపథ్యంలోనే రాజకీయాలకు గుడ్ బై ప్రకటించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. చంద్రబాబు నమ్ముకొని ఉన్నందుకు తనకు అన్యాయం జరిగిందనే భావన కామినేని శ్రీనివాస్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కామినేని శ్రీనివాస్ బీజేపీలో ఉంటున్నప్పటికీ చంద్రబాబు మనిషిగా ముద్రపడ్డారు. అందులోనూ వెంకయ్య నాయుడికి అతి సన్నిహితుడిగా ముద్రపడ్డారు. కాబట్టి కామినేని శ్రీనివాస్కు చంద్రబాబు అన్యాయం చేశారనే ఆలోచన మొదలైంది. అందుకే కామినేని శ్రీనివాస్ రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టు ప్రకటించారని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కైకలూరు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన చుట్టూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువగా ఉంటారట. తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కామినేని శ్రీనివాస్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారట. బీజేపీ వాళ్ళకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అక్కడ బీజేపీ పెద్దగా పట్టించుకోవడం లేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఆయనను తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే చూస్తూ ఉన్నారు. ఆయన బీజేపీ నుంచి గెలిచినప్పటికీ తెలుగుదేశం వాళ్ళు మాత్రం ఆయన్ను బీజేపీ నాయకుడిగా చూడడం లేదు. అంత సన్నిహితంగా బీజేపీ టీడీపీ మధ్య అక్కడ సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో కామినేని శ్రీనివాస్ కూడా చంద్రబాబుతో అంతే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ మంత్రివర్గ విస్తరణలో త్వరలో అవకాశం లేదని తేలిన సందర్భంలోనే కామినేని శ్రీనివాస్ తన రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టు ప్రకటించినట్టు, ఇదంతా కూడా అసంతృప్తితో ప్రకటించినట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు తీరుపై అసంతృప్తితోనే కామినేని శ్రీనివాస్ ఈ విధంగా ప్రకటించినట్టుగా ప్రచారం సాగుతోంది. వాస్తవంగా బీజేపీలో చాలా మంది చంద్రబాబుకు సన్నిహితులు ఉంటారు. వారు బీజేపీలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. వారిని తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా తమ పార్టీ వాళ్ళే అన్నట్టుగా భావిస్తారు. అలాంటి ఒక పరిస్థితి ఏపీ బీజేపీలో ఉంటుంది. అలాంటి నాయకుల్లో కీలకమైనటువంటి కామినేని శ్రీనివాస్ ఇంత వైరాగ్యంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. అయితే చంద్రబాబు సత్యకుమార్ను ప్రోత్సహిస్తున్నారు. కామినేని శ్రీనివాస్ను పక్కన పెట్టారు. సత్యకుమార్కు జాతీయ స్థాయిలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే సత్యకుమార్ను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. కామినేని శ్రీనివాస్ను పక్కన పెట్టారన్న ప్రచారం కూడా ఉంది. సత్యకుమార్ కూడా బీజేపీ నాయకుడు అయినప్పటికీ, బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తెలుగుదేశం పార్టీకి చాలా సన్నిహితంగా ఉంటారనే ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో సత్యకుమార్ చంద్రబాబు తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్న వైనాన్ని కూడా గమనించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సత్యకుమార్కు ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలోనే కామినేని శ్రీనివాస్ పక్కన పెట్టారు. సత్యకుమార్కు ఉన్నటువంటి జాతీయ స్థాయి స్నేహాలు చంద్రబాబుకు అవసరమైన నేపథ్యంలోనే సత్యకుమార్కు ప్రాధాన్యత ఇచ్చి కామినేని శ్రీనివాస్ను పక్కన పెట్టి కామినేని శ్రీనివాస్కు అన్యాయం చేశారనే ప్రచారం కైకలూరు నియోజకవర్గంలో బీజేపీలో సాగుతోంది ముఖ్యంగా.